టీన్స్ ఏదైనా కొత్తది స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఫియర్‌గా ఫీల్ అయ్యి బ్యాక్ స్టెప్ ఏస్తారు కదండీ! అలాంటి టైంలో యాస్ ఎ పేరెంట్స్‌గా మనం వాళ్ళని ఎలా గైడ్ చేయాలి? వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి? ఇవాళ సెషన్‌లో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంటింగ్ కనెక్షన్ కోచ్. యాస్ ఎ పేరెంట్స్‌గా మనం ఇచ్చే గైడెన్స్ వల్ల టీన్ యొక్క మైండ్ సెట్ కంప్లీట్‌లీ చేంజ్ అవుతదండి. దిస్ ఈజ్ ట్రూ. ఇంట్లో మనము నో జడ్జ్‌మెంట్ జోన్‌ని క్రియేట్ చేయాలి. అంటే ఏదైనా టీన్స్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు అది ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా పేరెంట్స్‌గా మనం మాత్రం చాలా కామ్‌గా, సపోర్టివ్‌గా ఉండాలి. కొంతమంది పేరెంట్స్ ఇలా కామెంట్ చేస్తూ ఉంటారు. "నీకు ఇది కూడా రాదా? నీకన్నా చిన్న ఏజ్‌లో వాళ్ళే ట్రై చేసి సక్సెస్ సాధించారు కదా!" అని. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల మీ టీన్ యొక్క మైండ్‌లో ఫియర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఏదైనా న్యూగా స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఫియర్ అవుతారు. బ్యాక్ స్టెప్ వేస్తారు. సో, దానికి బదులుగా మీరు ట్రైయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ అమ్మ. నువ్వు ట్రై చేయి. నువ్వు ట్రై చేస్తూ ఉన్నప్పుడు యాస్ ఎ మదర్‌గా నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు. నేను నీకు సపోర్ట్ చేస్తాను అనే మాటలు పలకండి. అప్పుడు వాళ్ళ మైండ్ రిలాక్స్ అవుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫియర్ అనేది తగ్గుతుంది. వాళ్ళ మైండ్‌లో నెగెటివ్ థాట్స్ కామన్‌గా వస్తూ ఉంటాయండి. అవి ఇంకా ఫాస్ట్‌గా వస్తూ ఉంటాయి. ఇది కామనే. బట్ యాస్ ఎ పేరెంట్స్‌గా మనం వాళ్ళని సరైన గైడెన్స్‌లో గనుక డైరెక్షన్ ఇస్తే వాళ్ళు స్లోగా వాళ్ళ యొక్క మైండ్‌ని రీట్రైన్ చేసుకుంటారు. మీ టీన్స్‌ని సరైన గైడెన్స్‌లో నడిపించండి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.